హలో విఎస్ నేను మీకు ఈ వీడియోలో ఈ అంగం మీద టిప్పులో ఉండే స్కిన్ క్రాక్స్ రావడం అనండి, టైట్ అయిపోయి కొంచెం బ్లడ్ చుక్కలుగా రావడం అనండి, లేదా మనకి ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు వాపులాగా వస్తుంది ఎర్రగా అయిపోయి, అంటే అదేదో అంటారు చూడండి, కొండము చుమ్ముతున్నట్టుందిరా అని, అట్లేమన్నా ఎర్రగా అయిపోయి అట్లుందా అనే కండిషన్ ఉండే వాళ్ళకు దీన్ని ఫైమోసిస్, టైట్గా అయిపోయిందిగా వెనక్కి రాకుండా ఫైమోసిస్ అనే కండిషన్ ఉండే వాళ్ళకు షుగర్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పడానికి వీడియో చెప్తున్నాను. సార్ నా వయసు 30-35 సార్, రిపీటెడ్గా వస్తూ ఉంటే ఏదో యూరిన్లో ఇన్ఫెక్షన్ అనుకున్నాను, కానీ మీ వీడియో చూసిన తర్వాతే షుగర్ ఉందేమో అని డౌట్ వచ్చింది. నేను ఏం చేయాలి సార్? మీరు షుగర్కి సంబంధించి HbA1c టెస్ట్ చేసుకోవాలి. కొందరి మగవాళ్ళలో వయసు ఏదైనా కావచ్చు, కానీ మోర్ దెన్ 40 ఇయర్స్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఆ విధంగా వచ్చిన వాళ్ళకి షుగర్ ఉండడము. కొంచెం తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే 85%లో అదే ఉండొచ్చు, 15%లో వేరే ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉండొచ్చు. కానీ కొందరు ఏమంటారంటే, మీరు అనేది బాగుంది సార్, మేము వినేది బాగుంది సార్, కానీ షుగర్ అంటే ఇంకా జీవితాంతం మందులు వాడాలి కదా, మేము చూపించుకోం సార్, అటు పోతా ఇటు పోతా మెడికల్ షాప్ పోతా ఆయింట్మెంట్స్ వాడితే తగ్గుతుంటుందిలే. సరే పోతావు, తగ్గుతుంది, సెక్స్ ఏదో కవర్ చేస్తున్నా సార్. బాగా చెప్పారు సార్ మీరు. మా ఆవిడ కూడా వినడం అంటుంది, ఏంటి అసలు చాలా నువ్వు ఇన్యాక్టివ్ అయిపోయినావు ఈ విషయంలో అంటుంది సార్. నిజమే సార్ మీరు చెప్పింది. సో మీ సెక్షువల్ లైఫ్ బాగుండాలి అనుకుంటే షుగర్ ఉంటే ఏమవుతుందండి, చిన్న ట్యాబ్లెట్ పెడతారు ఫిజిషియన్ డాక్టర్ గారు, అయిపోయి అంతే, క్లియర్ అవుతుంది. క్రాక్స్ వచ్చినా, రిపీటెడ్గా కొంచెం చీమ్ వస్తున్నా, బ్లడ్ చుక్కలు వస్తున్నా, ఎర్రగా అయిపోయినా షుగర్ ఉండొచ్చు. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది కొందరికి అబ్బాయిలకు ఫస్ట్ సైన్ ఆఫ్ డయాబెటీస్లో కూడా ఈ క్రాక్స్ బెలనోపోస్తైటిస్ అంటారు, ఉండొచ్చు. మీరు చక్కగా మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి చూపించుకొని, ఒకవేళ సార్ ఇది షుగర్ ఉన్నట్టుందా లేదంటే వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అది తెలుసుకొని, మీరు ఒకవేళ అది అనుకుంటే సార్ చిన్న బ్లడ్ టెస్ట్ అన్నారు చెప్పండి అంటే నేను చెప్తున్నాను, HbA1c 3 months యావరేజ్ను చెప్పే షుగర్ టెస్ట్ అది. ఎందుకంటే డాక్టర్ గారు దగ్గర పోతే 100 టెస్టులు రాస్తారేమోలే సార్, ఉన్న షుగర్కి మళ్ళీ 10,000 ఖర్చు ఎందుకు అని అనుకుండే వాళ్ళకు, మైండ్లో అలా ఉండే వాళ్ళకు మీరే ఈ టెస్ట్ చేయించుకోండి. అందుకే చెప్తున్నా, 6% నార్మల్ వాల్యూ, ఎక్కువ ఉందా ఏం ఆందోళన వద్దు. ఒక్కసారి మీరు రిలాక్స్ అయ్యి మీరు మంచి డయాబెటాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తినకముందు తిన్న తర్వాత టెస్ట్ చేసి, ఇప్పుడు అమ్మ ఇది షుగర్ వల్లేండి, ఒక మంచి యూరో ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవండి అని చెప్తారు. మీరు మన దగ్గరికి వస్తారు, చూసి నిజంగా దీనివల్లనే ఇది నిర్ధారణ అయితే వాడుతున్నారు కాబట్టి ట్యాబ్లెట్స్, ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా అది హీల్ అయిన తర్వాత సర్జరీ చేయించుకోవడం మంచిది. ఇంకొందరు ఏమంటారంటే, సార్ షుగర్ ఉందని తేలింది, షుగర్ వల్లనే అయిపోయింది, ఇంకా సర్కంషన్ చేయండి అని వస్తారు. దయచేసి చెప్తున్నా, అటువంటి వారికి నేను సర్జరీ చేయను. ఎందుకు తెలుసా అండి, మీకు షుగర్ ఉందని తెలిసి అంత యాక్టివ్ డిసీజ్ ఉన్నప్పుడు నేను సర్జరీ చేశాను అనుకోండి, స్టేప్లర్ అనండి, నార్మల్ లేజర్ అనండి, ఇన్ఫెక్షన్ వచ్చి హీల్ కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏమో సార్ ఒక చోట క్లినిక్ పోతే చేసేద్దామన్నారు ఆయన. వద్దండి ప్లీజ్. 5 to 7 days మంచి మందులు పెడతా, ఒక ఆయింట్మెంట్ ఇస్తా, 2 ట్యాబ్లెట్స్ ఒక ఆయింట్మెంట్ అంతే, మీకు మొత్తం హీల్ అవుతుంది. అప్పుడు సర్జరీ చేయించుకోండి, అంటే సూంతి చేయించుకోండి, చక్కగా హీల్ అవుతుంది. 20 రోజులది 15 రోజులకే హీల్ అయిపోతుంది, బాగుంటుంది. ఇందులో ఇంకో మతలబు ఉంది, భలే ట్యాబ్లెట్లు ఇచ్చారు సార్, 2 ట్యాబ్లెట్స్ ఒక ఆయింట్మెంట్, 5 రోజులకే హీల్ అయింది, అబ్బా చక్కర్లు వేసేసి మనోడు ఇంకా నాకు సర్జరీ అవసరం లేదు సార్ అనుకుంటారు. మళ్ళీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది సార్? 3 నెలలకు కావచ్చు, 3 వారాలకు కావచ్చు, వారానికే కావచ్చు. ఒక్కొక్కరి బాడీ నేచర్ను బట్టి, షుగర్ లెవెల్స్ డిస్టర్బ్ అయ్యేదాన్ని బట్టి మళ్ళీ వెంటనే బెలనోపోస్తైటిస్ రావచ్చు. లైఫ్లో రాకుండా ఉండాలనుకున్నారు, సూంతి చేయించుకోండి. యాక్టివ్ డిసీజ్ లేనప్పుడు సూంతి చేయించుకోండి. క్లియర్గా ఉందని ఇంకా నాకు అవసరం లేదు అనే అపోహ నుంచి బయటికి రండి, పొరపాటు పడద్దు. సో మీకు క్రాక్స్ వచ్చాయి, షుగర్ ఉందని తేలింది, షుగర్ ఉందని తర్వాత క్రాక్స్ వచ్చాయి, ఇబ్బందిగా ఉంది, సెక్స్లో పాల్గొనడం కానీ యూరిన్ పోయాలంటే టైట్ అయిపోయింది అనుకుంటే, చక్కగా మంచి స్టేప్లర్ సర్కంషన్ మన ఆండ్రోకేర్ క్లినిక్ వస్తే చేసి మీ సెక్షువల్ లైఫ్ చాలా చక్కగా ఉండే విధంగా తోడ్పాటు అందించడంలో నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తాను. థ్యాంక్ యూ విఎస్.